మందుబాబుల మత్తు వదిలించే పని మాత్రం చేశారు. ఇది మందుబాబులు ఊహించనటువంటి ఒక మంచి మందిస్తాం అని చెప్పగానే జేజేలు కొట్టి ఈలలు వేసి తాగినట్టుగానే ఊగిపోయారు ఆ రోజున సభల్లో. మొత్తం ఓట్లన్నీ కూడా గుద్దారు మందుబాబులు. అయితే మంచి మందిస్తామని ఊరించి అది కొన్ని రోజులు, ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాకముందే వాళ్ళకి మళ్ళీ వడ్డింపు కార్యక్రమం అనేటువంటిది మొదలైంది. ఏటా వందల కోట్ల రూపాయల ముడుపులు ముట్ట చెప్పేందుకు మళ్ళీ ఒక డీల్. వాస్తవానికి మందుబాబుల మీద వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో ఆ రోజున మద్యం రేట్లు భారీగా పెంచడం అనేటువంటిది, తద్వారా మందు కొట్టేటువంటి వాళ్ళ యొక్క దీన్ని కూడా తగ్గించాలి అనే లక్ష్యంతో గత ప్రభుత్వం వ్యవహరించింది. ముఖ్యంగా మద్యం నుంచి ఒక ప్రధాన వనరుగా ఆ రోజున ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టేటువంటి దీని మీద ఎక్కువగా డిపెండ్ అయిందని చెప్పాలి. దాన్ని ఇప్పుడు ఇవాళ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆ రాబడి కింద పోనే వెల్ఫేర్ స్కీమ్స్ ఆపేసినా ఇంకొక దాన్ని డెవలప్మెంట్కి వాడాలి. కానీ ఏం చేశారు, తమ జేబులు నింపుకోవడానికి, తమ వాళ్ళకి కట్టబెట్టడం కోసం పూర్తిగా దాన్ని ప్రైవేటైజ్ చేసేసారు. చేసి అది కూడా ఎవరికి న్యాయబద్ధంగా టెండర్లు వేసే పరిస్థితి ఉందంటే మొత్తం పోలీసుల్ని కూడా అడ్డు పెట్టుకొని వాళ్ళకే టెండర్లు లేకుండా చేయించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆ రోజున వినవచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ మార్జిన్ 14% పెంచేందుకు పచ్చ జెండా ఊపారని, ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇక భవిష్యత్తులో దాదాపు వెంటనే అనుకుంటాను, రేపటి నుంచే అనుకుంటాను, మద్యం ధరలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. పైకి చెప్తుంది ఏంటంటే 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకే పెంచుతున్నాం అని చెప్పి అంటున్నారు. కానీ క్వార్టర్ బాటిల్ మీద ఆ గోలేంటో నాకైతే తెలియదు, నా క్వార్టర్ ఏంటో హాఫ్లు ఏంటో, క్వార్టర్ బాటిల్ మీద 20 అని 30 అని ఇలా మొత్తంగా కూడా అయితే భారీగా పెంచే అవకాశం ఉంది. పోనీ నిజంగా నిక్కచ్చిగా నిజాయితీగా అదే రేట్లకు అమ్ముతున్నారంటే ఈ బెల్ట్ షాపులు పెట్టుకోవడం, బెల్ట్ షాపుల్లో అదనంగా మళ్ళీ వాళ్ళు వసూలు చేయటం, ఈ రకంగా రాష్ట్రంలో మద్యం వ్యాపారం అడ్డగోలుగా తయారైందనేది చెప్పాలి. సో ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో మళ్ళీ ఈ బెల్ట్ షాపులు, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరించడం, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో 2024 అక్టోబర్ నుంచి 2 ఏళ్ల పాటు లైసెన్సులు కేటాయించేందుకు భారీగా ఆల్రెడీ ముడుపులు కొల్లగొట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి సీసాకి 5 రూపాయల చొప్పున కమిషన్ కావాలని ముందుగానే వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు మళ్ళీ అది చాలదన్నట్టుగా ఎప్పుడైతే వీళ్ళు మాకు గిట్టుబాటు అవడం లేదు, మీకు పేమెంట్స్ ఇచ్చి ఇదంతా మాకు మార్జిన్ 10 రూపాయలు 10% మార్జిన్ మాకు సరిపోవడం లేదు, కనీసం 14% అయినా పెంచండి అని చెప్పి అంత వాళ్ళే కదా వెళ్ళి మొరబెట్టుకుంటే, సరే ఇదేదో బాగానే ఉంది అని ఆయన అన్నాడు. ఆదాయం వచ్చే ఏదైనా ఉంటే చెవిలో చెప్పండి అని. మరి దీని గురించి చెవిలో ఎవరు చెప్పారు ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఈ చెవిలో ఇది ఊదేసరికి ఇదేదో బాగానే ఉంది అనుకొని వెంటనే ఏం చేశారంటే దాదాపు 30,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందనేటువంటి అంచనా ఉంటే దాన్ని ఇప్పుడు మార్జిన్ 14% పెంచేటట్టయితే ఆ 30,000 కోట్ల ఆదాయం, ప్రభుత్వ ఆదాయం దాదాపు ఎంతకు పడిపోతుందంటే 3,000 కోట్ల మేరకు తగ్గిపోతుంది అనేటువంటి దాన్ని ఎక్సైజ్ శాఖే అంచనా వేశాయి. అయితే అయింది మొత్తం మీద మనకి ఇదవుతుంది కదా అనేటువంటి లెక్కలోనే పచ్చ జెండా ఊపారు. అంటే ఏటా 1,000 కోట్ల ఇది అందాల్సినటువంటి వాళ్ళకి అందుతుందని చెప్పని, సొంత ఖజానాకి చేరవలసినటువంటి ఇది 1,000 కోట్లు అయిన వాళ్ళకి, కావలసినటువంటి వాళ్ళకి, అధినేతలకి వాళ్ళకి చేరుతుంది. సో 2,000 కోట్ల వరకు అదనంగా లాభాన్ని వీళ్ళు కొల్లగొడుతున్నారు. సో ఈ రకంగా ఈ డీల్ కుదరడంతో వెంటనే ఇది అమల్లోకి వచ్చేసింది. ఏఆర్టీని సవరించి సోమవారం రోజు జీవో జారీ చేశారు. సో తద్వారా ఏమైంది, మద్యం దుకాణాలకి 14% మార్జిన్ వచ్చేలాగా చేశారంటే రాష్ట్రంలో 99 రూపాయలకి అమ్మబడుతుంది అని చెప్పబడుతున్నటువంటి చీప్ లిక్కర్ బ్రాండ్స్ని ప్రస్తుతానికి అని చెప్పాలి. ఇక్కడ నిజానికి ఆ రేటుకి అమ్మట్లేదని కూడా వాళ్ళు ఏదో ఆరోపిస్తున్నారు తాగుబోతులు. ప్రస్తుతానికైతే దానికి అమ్ముతాం. మిగతా కేటగిరీలన్నిటినీ కూడా పెంచేసేసి ఒక్కొక్క దాని మీద 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయల వరకు మ్యాక్సిమం పెరిగేట్టుగా ఉంది అని చెప్తున్నారు. అంటే ఏడాదికి రాష్ట్రంలో 4.25 కోట్ల లిక్కర్ కేసులు, 3.25 కోట్ల బీర్లు,
ఇవి అంటే క్రేడ్స్ అంటారు కదా వాటిని, అవి విక్రయాలు జరుగుతున్నట్టుగా ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. అంటే దీనిని బట్టి మద్యం ఏరులై పారుతూ ఉంది. ఈ మొత్తం ఆదాయం అంతా కూడా ఏంటంటే పూర్తిగా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి, వాళ్ళ వర్గాలకి, వాళ్ళ అధినేతలకి చేరుతుంది. ఇంకా ఏదో తృణమో పణమో మాత్రమే ప్రభుత్వానికి వస్తుంది. కానీ ఈ మొత్తంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళేది, ఆ విధంగా ఒక ప్రయోజనకరమైనటువంటి ఖర్చుకి ఉపయోగపడేది కనీసం అది కూడా లేదు. ఇవాళ మంచి మద్యం ఇస్తాం అన్నటువంటి వాళ్ళకి నిషా దిగేటట్టుగా మొత్తంగా రేట్లు పెంచారు. దిస్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.